వెంకట్ గారు నమస్తే రేసా గారు. ఇంతవరకు సన్యాసం గురించి ఒకటి చెప్పారు కదా, చెప్పండి మీ అనుభవంలో నుంచి. సన్యాసం గురించి కంటే ఒక చిన్న, అంటే మీరు ఎటు రికార్డ్ పెట్టారు కాబట్టి నేను ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పొచ్చా? హాయిగా హాయిగా హాయిగా. ఎందుకంటే నేను చెప్తుంది, నేను అమెరికాకి వచ్చినప్పుడు 2005 లో వచ్చాను, అండ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే అంతకుముందే నేను టోనీ రాబిన్స్, ఈ బాబ్ ప్రాక్టర్, లేకపోతే వాళ్ళ లీనియాలజీ ఉంది, ఎక్కడి నుంచి మన ఎర్ల్ నైటింగేల్ నుంచి, లేకపోతే వాట్ ఈస్ నేమ్ థింక్ అండ్ గోరోయిచికాయ్, నెపోలియన్ హిల్ దగ్గర నుంచి వీళ్ళందరి గురించి చదివా నేను ఇండియాలో యాజ్ ఎ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చాక వాళ్ళని చూడటానికి ఎంతెంత ఖర్చు పెట్టాను, వాళ్ళ దగ్గర ట్రైనింగ్లకి ఎంత ఖర్చు పెట్టాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆల్మోస్ట్ 2 crore rupees వర్త్ ఆఫ్ కోర్స్ నేను ఇంపాక్ట్ఫుల్ గా ఉండటం కోసం రూపీస్ లో చెప్తున్నాను. ఐ స్పెంట్ ఆన్ ట్రైనింగ్. ఐఎమ్ ఏ లైఫ్ సక్సెస్ సర్టిఫైడ్ కోచ్ ఫ్రమ్ బాబ్ ప్రాక్టర్. ఐఎమ్ ఏ సక్సెస్ ప్రిన్సిపల్స్ కోచ్ ఫ్రమ్ జాక్ కాన్ఫీల్డ్. సో 6 human need కోచ్ ఫ్రమ్ టోనీ రాబిన్స్. బట్ నేను ఒక్కసారిగా మిమ్మల్ని ఒక మంత్ 45 days బ్యాక్ ఏదో ఒక వీడియో నన్ను ఎంత బాగా కదిలించిందంటే ఐ ఫెల్ట్ లైక్, రేసా గారు బిలీవ్ మీ, అసలు వెనకదురు చూసుకుంటే వాట్ దట్ ఇంపాక్ట్ యూ మేడ్ ఇన్ ద లాస్ట్ 1 month ఆఫ్ వాచింగ్ యువర్ వీడియోస్ ఈజ్ మచ్ మచ్ పవర్ఫుల్ దాన్ what I had gone through for almost like 20 years of training. Wow. 20 years no, first 5 years I spent on these guys a lot of money. I'm not saying zero value అని చెప్పను కానీ కానీ జీవితానికి పెద్ద ఉపయోగపడలా. ఏదో సంపాదించడానికి వాటికి ఏదైనా ఉపయోగపడేమో, కొన్ని బిజినెస్ అవి ఏదో కొంత ఉపయోగపడింది. కానీ ఇప్పుడు మనం వచ్చింది ఈ ప్రపంచంలోకి జీవించడానికి, జీవించడం హాయిగా ఉండాలి, జీవించడం లైట్ వెయిట్ గా ఉండాలి. సో దానికి ఈ సంసారం అనేది ఒక పెద్ద బరువు మోస్తున్నట్టుగా ఫీల్ అయ్యేవాడిని. ఒకసారి భయం, ఇది ఎంత అవసరమా, వెళ్ళిపోదాం అడవుల్లోకి అని అనిపించేది. కాకపోతే మీరు నాకేం చెప్పారంటే, అంటే ఫ్రమ్ యువర్ వీడియోస్ వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్. లైక్ ఏమంటారు, సంసారం బరువు మోయాల్సిన పని లేదు, సన్యాసి అంటే ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. జస్ట్ మన మనసులో ఉన్న బంధాలు తీసేస్తే ఏదో మనమే చేస్తున్నట్టుగా, ఏదో నా ఫ్యామిలీ. నేను ఇప్పుడు కూడా ఎలా ఫీల్ అయ్యాను అంటే, ఇప్పుడు అంటే నా హిస్టరీ కొద్దిగా మళ్ళీ గోయింగ్ బ్యాక్, అంటే నేవీలోకి 1984 లో వెళ్ళినప్పుడు చాలా అతిపేద కుటుంబం నుంచి ఏదో 10వ తరగతి పాస్ అయ్యి స్టార్టింగ్ లో షిప్పులకి పెయింటింగ్ వేసుకోవటము, చిప్పింగ్ చేయటం, అలాంటి స్థితి నుంచి వచ్చా. సో ఐ ఫెల్ట్ లైక్ ఎవ్రీథింగ్ ఐ డిడ్. అంటే ఆ ఈగో ఎంతవరకు వెళ్ళిందంటే, అమెరికాకి వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఐ డన్ అచీవ్డ్ ఎ లాట్ అని. కానీ ద సైకలాజికల్ పెయిన్ ఐఎమ్ గోయింగ్ త్రూ, లైక్ with that ego boost is huge. It has become huge and unbearable అయిపోయింది ఒకనొక స్టేజ్ లో. సో అది ఒక్కసారిగా ఎంత రిలీఫ్ ఇచ్చిందంటే, సన్యాసం అంటే ఏమి లేదు, అసలు నేను అనేది మాయమవటమే, లేకపోతే నేనేదో చేస్తున్నాను, లేకపోతే నా కుటుంబానికి నేనే ఆధారం, లేకపోతే నా మేనల్లుళ్ళకి నా మేనకోడలకి నేనే ఆధారం, లేకపోతే వాళ్ళు బతకలేరు. అసలు ఏది కాదు, నేను చేసింది అంతా కూడా శూన్యం అని అర్థమైంది. అదంతా చేయించబడింది, ఇదేదో చేయిస్తుంది నా చేత, లేకపోతే ఈవెన్ నా ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అంటే వాట్ మేడ్ ద ఇంపాక్ట్ ఈజ్ ఎవ్రీ డే ఐ ఫీల్ లివ్లీ, ఐ ఫీల్ హ్యాపీ, జాయస్, ఆ లైట్ వెయిట్ ఫీలింగ్. ఇప్పుడు హెవీ వెయిట్ ఛాంపియన్స్, లైట్ వెయిట్ ఛాంపియన్స్ ఎలా ఉంటారో నాకేమనిపించిందంటే, ఒకసారిగా ఈ సంసారంలో ఇరుక్కున్న నాకు ఒక హెవీ వెయిట్ నేనే చేస్తున్నానని ఒక పెద్ద భారం నుంచి బయటపడేసి హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నా. మీరు నమ్మరు, నా ఇంటి ముందున్న గులాబీల్ని రోజు చూస్తుంటా, కానీ దాని యొక్క ఆస్వాదించలేకపోయా. మీరు ఎప్పుడైతే జీవితం ఒక గులాబీ వికసించేటట్టుగా ఉండొచ్చు అని అన్నారో, అసలు గులాబీ కాదు, నా కుక్క, నా పిల్లి కూడా నాతో మాట్లాడుతుంది.
అసలు ఎంత అద్భుతంగా ఉందో జీవితం. ఒక 45 days నుంచి ఐఎమ్ ఫీలింగ్ లైక్ వావ్, దిస్ ఈస్ ద లైఫ్. యాక్చువల్లీ ఐ కేమ్ హియర్ టు లివ్ ద లైఫ్, నాట్ ఫర్ ద of course luxury is important to such an extent, but core is life. You made a dramatic impact, sir. నిజం చెప్తున్నాను కదా. అంటే అప్పుడప్పుడు అనిపించింది ఈయన అంటే చక్కగా పబ్లిసిటీ చేసుకోవచ్చు కదా అందరిలాగా. నాబోటోడు ఇప్పుడు 2005లోనే విముక్తి అయ్యేవాడు మీతో పాటు అని అనిపించింది. అంటే బికాస్ it's one advantage of the publicity, because I know you don't like publicity, but one advantage is the people are benefited by your publicity. It is not about you. I understand. Because Sadhguru made a dent into my life because of his publicity stunt. Because earlier నేను భగవంతుడు గుడిలోకి వెళ్ళే వాళ్ళని నేను I used to treat them as psychologically weak guys. Though they cannot stand in their own legs, they go to the temple. They pray God. God is not part of my life. Until Sadhguru came into my life. He said, the God is a kind of, I realized, okay, there is something beyond me. But your impact is much more powerful. I read all those people you read, but it did not make sense to me that time. Now it is making sense. I read Ashtavakra Gita. This is second time I am reading. It is making more sense now. Okay. I read Bhagavad Gita. Now it is making more sense. I always compare, Sadhguru with Bhagavad Gita and yourself with Ashtavakra Gita. Absolutely, because your focus is very, very sharp. And I know it doesn't make an impact on your thing, but why I'm saying is for my reader. So they will be benefited, because that is very essential. Fantastic అండి, చాలా చాలా బాగుంది లైఫ్. బట్ ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసరికి నాకు ఎప్పుడు కూడా అనిపించేది ఏంటంటే, ఐఎమ్ టెలింగ్ మై ఫ్రెండ్స్ ఓపెన్లీ దట్ ఐఎమ్ నౌ ఆత్మజ్ఞాని. I declared myself saying that now I understood what is Atmajnana means, and at least this is the way to live the life, lightweight. All my friends make me fun of it, and వాళ్ళందరూ చెప్తుంటారు, ఏ ఆత్మజ్ఞానం అంటే మాటలు అనుకున్నావా, ఒక మ్యాజిక్ వచ్చింది, ఒక అది వచ్చింది, ఇది వచ్చింది, సమ్ మిరకల్స్ చేస్తారు వాళ్ళు, అది ఇదని. ఏమో మిరకల్స్ చేయని ఆత్మజ్ఞానం నేను చూశాను. నేను పంపించాను కూడా మీ వీడియోలో వాళ్ళందరికీ పంపించాను. ఈజ్ లైక్ ఫర్ మీ లైవ్ ఆత్మజ్ఞాని. ఇప్పుడు సద్గురు ఆత్మజ్ఞాని లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడలేదు, వెరీ రేర్లీ ఐ సీ. బట్ నాకేంటంటే మీరు కూడా నాలాగే కూర్చుంటారు, నాలాగే మాట్లాడతారు. అంటే ఒక కామన్ మ్యాన్ లాగా ఉంటూనే ఒక అద్భుతమైన ఒక ఆత్మజ్ఞాని. అంటే మౌనంగా ఉండరు, మామూలుగా మాట్లాడతారు. సో ఐ ఫీల్ యు ఆర్ కీపింగ్ దట్, you are reducing the distance between a common man and ఆత్మజ్ఞాని. అంటే అంత ముందు ఆత్మజ్ఞాని అంటే ఎవడో ఆకాశంలో ఉంటాడు, వాడిని తీసుకెళ్లి నేల మీద పడేశారు మీరు. ఇప్పుడు ఆత్మజ్ఞానులు ఎవరు? ఇప్పుడు సద్గురు కూడా నాకు ఒకప్పుడు ఒక గొప్ప ఆకాశంలో కనిపించే వ్యక్తిని తీసుకెళ్లి ఆయన నా పక్కన కూర్చోబెట్టారు. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సద్గురు అండ్ మీ. ఐ ఫీల్ లైక్ హూ ఈజ్ లైక్ మీ. సో అంటే కొన్ని మీరు ఎలా చెప్తారంటే, సద్గురు కూడా వచ్చి మీ ఇంట్లో ఉంటే ఒక 4 రోజుల తర్వాత ఏంటి అని అనిపించింది అని అంటుంటే, ఇట్ ఈస్ సో ట్రూ. అవును, అది అద్భుతం సార్. అయితే ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, చాలా మందికి ఆత్మజ్ఞానం అన్న స్ఫురణ కలుగుతుంది. ఆ కలిగిన తర్వాత మళ్ళీ ప్రపంచంలో ఇరుక్కుపోతారు. కరెక్ట్. ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ కి కొత్త అవగాహన అవసరం. దేంట్లో ఇరుక్కోకు. ఇప్పుడు ఎవరైతే మీరు అంటున్నారు కదా, ఎక్కువ మంది ఇంపాక్ట్ సంఖ్యనే అది. ఎక్కువ మంది చేరడం వేరు, ఎక్కువ మంది రియలైజ్ అవ్వడం వేరు. 1 కోటి మంది చేరొచ్చు కోర్సులో, ఒకటికి అర్థమైంది. నా దగ్గరికి ఇద్దరే వచ్చారు, ఇద్దరికి అర్థమైంది అనుకో, ఐఎమ్ యాక్చువల్లీ క్రియేటింగ్ మోర్ ఇంపాక్ట్. సంఖ్య చూసేవాడికి సంఖ్య కనిపిస్తుంది, సంఖ్యతో ఉందని నాకు ఆసక్తి లేదు. సంఖ్య నేను గుర్తించలేను అసలు. వెదర్ ఇట్ ఇస్ మై ఏజ్ or my bank balance or anything. Number is just a mind game అంతే. నెంబర్ మాయలో పడ్డామనుకో మళ్ళీ అస్సలు విముక్తి లేదు. అది అతి పెద్ద బంధం అది. Now it makes sense. Okay. అట్లా ఎంతమంది వచ్చారని కాదు,
రైట్ రైట్ విన్న ఒక్కరికి అర్థమైందా లేదా, అది పాయింట్. రైట్ రైట్ రైట్. ఇంకొక ప్రశ్న ఏంటంటే, అంటే ఆత్మజ్ఞాని, ఓకే ఆత్మజ్ఞానం అయితే తెలిసింది, ఓకే ఇప్పుడు నేను ఒక ద్రష్టగా లేకపోతే ఒక మీరు చెప్పే జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టు యూనో అవేర్నెస్ లో ఉండటం, చాయిస్లెస్ అవేర్నెస్ లో ఉండటం, ఇవి ప్రాక్టీస్ కాదు అంటున్నారు. సో నేను ఓకే ఈ క్షణం నేను చాయిస్లెస్ అవేర్నెస్ లో ఉన్నానా, ఈ క్షణం నేను ద్రష్టగా ప్రవర్తిస్తున్నానా, లేకపోతే ఎక్స్టర్నల్ ఆఫీస్ ట్రబుల్ కానీ లేకపోతే ఫ్యామిలీ ట్రబుల్ కానీ వచ్చినప్పుడు హౌ ఆమ్ ఐ బీయింగ్ విట్నెస్ ఆర్ నాట్, అలాగే నేను అబ్జర్వేషన్ చేసుకుంటూ నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ, అది ప్రాక్టీస్ అనకూడదా? అనొచ్చు, తప్పేం లేదు. ప్రాక్టీస్ అనేది అవసరం, కానీ ప్రాక్టీసే అవసరం కాదు. కరెక్ట్ కరెక్ట్. అంటే సైకిల్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, కానీ లైఫ్ అంతా ప్రాక్టీస్ చేయరు మీరు. దాన్ని నియాన్సిస్ని అర్థం చేసుకునే వరకే. ఆ తర్వాత అది అందుకే నేను కొత్త పదం ఇంట్రడ్యూస్ చేసిన ఆధ్యాత్మికతలో. ఇన్ని సంవత్సరాలు సాధకుడే ఉంది. అంటే సాధకుడు, సాధన, సాధ్యము, సిద్ధి అని 4 విభాగాలుగా ఉన్నాయి. ఇక్కడితో ఆగిపోయి సాధన చేస్తూ ఉన్నారు 20 ఏళ్ళైనా కూడా. నిజంగా మీరు విషయం అర్థం చేసుకుంటే సాధన నుంచి మనసు బయటపడాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఏమిటి, ప్రయాణం మొదలవ్వాలి. సో సాధకుడు మొదటి స్టెప్, ప్రయాణికుడు 2వ స్టెప్, అదే చివరి స్టెప్. మధ్య స్టెప్స్ లేవు ఇంకా. సో అందుకే సాధన క్లుప్తంగా ఉండాలి, ప్రయాణం అనంతంగా ఉండాలి. సో సాధనలో సంశయాలు ఉంటాయి, సంశయాలు తీరే వరకే సాధన. సంశయాలు తీరిన తర్వాత, అంటే సంశయాలు ఎప్పుడు తీరుతాయి, ఆచరిస్తేనే తీరుతాయి. నిజమైన ప్రశ్న పుట్టాలంటే ఆచరణనే మార్గం. ఇప్పుడు వంట ఎలా చేయాలని డిస్కస్ చేస్తూ కూర్చున్నారు అనుకోండి, అన్ని ప్రశ్నలు క్లియర్ అవ్వచ్చు, కానీ వంట చేయలేరు మీరు. వంట మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్ నా లైఫ్ లో. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నేను చాలా అంటే జ్ఞానులు చదివాను, బుద్ధుని చదివాను, లేకపోతే అష్టావక్రుని చదివాను, వీళ్ళందరూ చదివాను అనుకున్నానే గాని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానా లేదా. బుద్ధుడిని చదివినంత మాత్రాన నువ్వు బుద్ధుడు కాలేదు అని మీరు చెప్పినప్పుడు అప్పుడు అనిపించింది, ఓహో అంటే గొంతు దిగట్లేదు అనే కాడ చాలా బాగా ఎక్కింది. ఓకే, నా బాడీలో దిగట్లేదు, నా ప్రవర్తనలో రాలేదు, నా ఆలోచనల్లో రాలేదు. నేను ఒక మాట చెప్తే చాలా మంది అట్లీస్ట్ thousands of people ఈ విషయం నన్ను అడిగారు పర్సనల్ గా. ఇప్పుడు నిజంగా జ్ఞానోదయం అనుభవించేది శరీరమే, ఇట్స్ నాట్ ద మైండ్. మైండ్ అర్థం చేసుకున్న తర్వాత బాడీకి ఇష్టం ఉండదు కష్టపడడం. ఆ కష్టపడని స్థితి, కష్టపెట్టేది బాడీని, మనస్సే. అదే అటు కొండలు ఎక్కమంటది, ఎర్లీ మార్నింగ్ 4కి స్నానం చేయమంటది, రోజరీ తిప్పమంటది, విభూది పూసుకోమంటది. బాడీకి ఎవరిని అక్కర్లేదు. సో మైండ్ కి సరైన అవగాహన రాగానే బాడీ సెలబ్రేట్ చేసుకుంటది అనమాట. నేను అబ్జర్వేషన్ చేశాను. ఎందుకంటే అంత ముందున్న హెవీనెస్, అంత ముందున్న బరువు, అదంతా ఒక్కసారిగా పోయింది. ఎందుకు పోయిందంటే నాట్ ద నాలెడ్జ్ వాట్ యు గాట్ ఫ్రమ్ యూ, ఇట్ ఈస్ ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. యూ ఫోర్స్డ్ మీ, అంటే ఆ బుర్రలో ఉన్నదంతా బాడీలోకి దిగేటట్టు చేశారు మీరు. ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ ఇంపాక్ట్ యూ మేడ్. అవును అవును, దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ అండి. అమేజింగ్ అమేజింగ్, వెరీ బ్యూటిఫుల్. ఏమంటారు, ఆచరణాత్మకమైన వ్యాఖ్య చాలా బాగుంటది అది మీరు చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. నిజం చెప్పాలంటే ఎవ్రీ డే ఐ ఫీల్ వెరీ లివ్లీ. అండ్ నాకు ఒకసారి ఒక 10 సంవత్సరాలు ఏజ్ తగ్గినట్టుగా, అండ్ ఐ ఫీల్ లైక్ మోర్ ఎనర్జీ టు, అండ్ one more thing I should tell you, the kind of effectiveness in my work is almost doubled. Only one reason is because of that heaviness in the mind, and also a lot of thinking about future expectations. అది తగ్గేతలకి ఎప్పుడైతే మైండ్ ఎంటీ అయిపోయిందో, ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కాదు. నిజం చెప్పాలి, ఐ డోంట్ నీడ్ టు కాన్సన్ట్రేట్. అవసరం లేదు కాన్సన్ట్రేషన్, ఇస్ an ugly thing. అది అవసరం లేదు కాన్సన్ట్రేషన్. I got it. I now get it. I just do the work needed. ఎవరైతే చెప్పారో ఏకాగ్రత ధ్యానం అని, వెరీ అమెచ్యూర్ స్టేట్మెంట్ అది. రైట్, అబ్సల్యూట్లీ.
దానికి ఇంకో స్టేట్మెంట్ అనేకాగ్రత ధ్యానం అని చెప్తాను నేను. అంటే ఏకకాలంలో ఎన్నో విషయాల పట్ల మీ ఎరుక విస్తరించింది, దేని పట్ల మీకు స్పెషల్ వైఖరి లేదు, అన్నిటి మధ్య మీరు అట్లా ఉన్నారు. అట్లా కార్లో డ్రైవ్ చేసేవాడికి బ్రేక్ ముఖ్యమా గేర్ రాడ్ ముఖ్యమా అంటే ఎట్లా చెప్తాం? అన్ని ముఖ్యం. కార్ ఆగిన తర్వాత ఏది ముఖ్యం కాదు, అది తెలుసుకోవడం ముఖ్యం ఓవరాల్ గా. అంటే నేను ప్రకృతి ఆరాధకుడిని, ఎప్పుడు నేను ప్రకృతిలో ట్రెక్కింగ్, కొండలు ఇవన్నీ చూసేవాడిని, కానీ బట్ ఇప్పుడు దాంతో అన్న అనుబంధం ఆల్మోస్ట్ లైక్ ఐ గాట్ సో మచ్ ఇంటెన్సిటీ నౌ. ఐ ఫీల్ లైక్ ఆ గ్రాస్ తోటి కూడా ఒక రిలేషన్ ఏర్పడింది. ఈ మాటలన్నీ ఎక్కడ వింటుంది, ఈ మాటలన్నీ ఎక్కడ కూర్చొని వింటుంది అంటే పూల పార్క్ లో మేము ఒక పూల చెట్లు నాటుతున్నాం. సో మీరు కూడా పూల పార్క్ కొన్ని పూల చెట్లు కాంట్రిబ్యూట్ చేయండి. మంచి పూల మొక్కలు తెచ్చి పెడతా, ఎవరెవరో ఆస్వాదిస్తారు. ఇది పూర్తి ఏ నియమాలు లేని, నియంత్రణ లేని, ఎవరికి ఏ రూల్స్ లేని. నన్ను ఎవరో వచ్చి అడిగారు, మీరు మొక్కలు నాటి వెళ్తున్నారు, ఒక బోర్డు పెట్టండి, ఎవరు పీకొద్దు, టచ్ చేయొద్దు అంటే నేను ఎవరిని పెట్టడానికి? ఎవరిష్టం వాళ్ళది. అతనికే చెప్పాను, మీరే పిక్కపోండి అన్న. నేను అందరిలో విచక్షణ ఉందని గుర్తించి పని చేస్తున్నాను తప్ప నేను ఎంతగా నియంత్రిస్తాం, ఎవరిని నియంత్రించొద్దు. పీకి వాడాల్సిపోతాడు. అబ్సల్యూట్లీ. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారంటే నాకు అంత ఓకే, పాపం అనేటి. కానీ ఈ రోజున నాకేమనిపించింది అంటే ఈ 45 days జర్నీలో అర్థం చేసుకుంది ఏంటంటే, అంటే ప్రకృతి ప్రపంచం ఆ డివిజన్ అది అద్భుతం అండి. దాంతో పాటు నాకు ఒకటి అర్థమైంది, ప్రకృతిలో ఉన్నది పెరిగే కొద్దీ మానవుడిలో దైవత్వం పెరుగుతుంది. ఎప్పుడైతే మనిషి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడో వాడే ధ్వంసం చేసుకుంటున్నాడు, వాడిలో ఉన్న దైవత్వాన్ని ధ్వంసం చేసుకుంటున్నాడు. సార్ దైవత్వం అంటే కల్మషం లేని మనోస్థితి, కల్మషం భేదభావం లేని స్థితి, కల్మషము లేని స్థితి, నీది నాది లేని స్థితి, ఒక సామరస్య స్థితి, ఎక్కడున్నా హాయిగా ఉండే స్థితి, అందరి పట్ల ఒకే చూపున్న స్థితి, చీపును ముట్టుకున్నా, బంగారాన్ని ముట్టుకున్నా, దేవాలయంలో హారతి ముట్టుకున్నా ఒకేలా అనుభవించే స్థితి. ఆ పాయింట్ నేను అనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే మీరు ప్రపంచాన్ని ప్రకృతిని సెపరేట్ చేసి విశ్లేషిస్తున్నారో, ఈ ప్రపంచం పెరిగే కొద్దీ, అంటే ప్రపంచం యొక్క ఆశలు లేకపోతే ఆ భావజాలం ఏదైతే సాధించాలనే భావజాలం పెరిగిందో ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. ఆ ప్రకృతిని ధ్వంసం చేసినప్పుడు వాడిలో ఉన్న దైవత్వాన్ని కూడా ధ్వంసం చేస్తున్నాడు. ఐ థింక్ ఇట్ షూస్ డిస్ట్రక్షన్. ఎందుకంటే బికాజ్ నౌ ఐఎమ్ ఏబుల్ టు వాచ్, అంటే ఒక పువ్వు నాతో మాట్లాడగలదు, ఒక చిన్న గడ్డి పరచి కూడా నాతోటి ఐ ఫీల్ ఐ కెన్ కనెక్ట్ ఇంటిమేట్లీ. సో పిల్లి, కుక్కలు వీళ్ళని అంటే ప్రకృతి అవే కదండి, అవి ప్రకృతి చెప్పినట్టుగా ఇంకెవరు మనుషులు చెప్పలేరు. ప్రకృతి యొక్క అంటే మీ దగ్గర నుంచి ఇది వర్డ్స్, బట్ ఆకాశం దగ్గర నుంచి ఆ ప్రకృతి అంతా కూడా వాటిని గురించి ఆలోచిస్తుంటే, ఓహో మనిషి పోగొట్టుకుంటున్నాడు, ప్రకృతిని తగ్గించేసి మీరు చేస్తుంది అద్భుతం అండి. నిజాన్ని మొక్కలు 1-2 నేను చూశాను. ఐ థింక్ దట్ ఈస్ అమేజింగ్. ఐ విల్ ఆల్సో డూ సంథింగ్. తప్పకుండా. ఫ్యాంటాస్టిక్ సార్. ఏదేమైనా చాలా బాగుంది మీరు చెప్పిన విషయాలు, ఒక్క మాట కూడా చెరపవలసిన అవసరం లేదు, అంత బాగుంది. ఇంకొక ఫైనల్ పాయింట్ ఏంటంటే, అదే మీరు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు అదే ఆలోచనలు సైంటిస్ట్ అని మీరు నాకు ఇక్కడ మీరు చెప్తే ఒక్కసారి అనిపించింది, ఓ ఆయన ఆధ్యాత్మికం కాదు ఆయన నేర్పిస్తుంది, ఒక అడ్వాన్స్డ్ సైకాలజీ నేర్పిస్తున్నాడు మనుషులకి అని అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు మీరు దేవుడి గురించి లేకపోతే దైవత్వం గురించి, అఫ్ కోర్స్ ఓవరాల్ గా కల్మషం లేని మనిషే దైవం అంటారు, బట్ అంత ఎక్కువగా ఏమి ఉండదు. పూజలు లేకపోతే ధ్యానాలు వీటి గురించి చెప్పరు. మీరు ఎప్పుడు చెప్పినా కూడా ఆ మనసులో యొక్క కల్మషాన్ని తీసేసేయటం, లేకపోతే ఆ మనసులో బంధాలని తీసేసేయటం, లైట్ వెయిట్ చేయటం,
ఇది is it not a advanced psychology? Is the 100%. because psychology is also telling about how to keep the mind, you know, of course they talk about positive feelings, but you talk about lightweight, you talk about, you know, divinity in the mind. సో అంటే నాకు అనిపించింది ఈయన స్పిరిచువల్ పర్సనా లేదా స్పిరిచువల్ టీచరా లేకపోతే ఒక అడ్వాన్స్డ్ సైకాలజిస్టా అని అనిపించింది అప్పుడప్పుడు. అంటే మీరు చాలా మంది విన్నారు కాబట్టి మీకు అట్లాంటి ఒక అవగాహన కలిగింది. అంటే ఆధ్యాత్మికత కానీ జీవన అనుభవం కానీ అన్వేషణ కానీ అంత మానసికమే, అంత సెటిల్ అయ్యే ఉంది. నేను ఈ రీసెంట్గా టెడెక్స్ టాక్లో ఒక మాట చెప్తే చాలా మంది దాని గురించి ఆలోచించారు. ఈ మనిషిని మనసును పక్కకు జరిపితే అంత బాగానే ఉంది, అంత బాగా ఉంటది, అంతే కదా. సో యుద్ధం అంటే ఏంది మనసే, గొడవ అంటే ఏంది మనసే, అంతా మనసే. అందుకని మనసుని పక్కకు జరిపితే సరిపోతుంది. సో ప్రపంచం అంటే ఫిల్లింగ్ ద మైండ్, ఆధ్యాత్మికత అంటే ఎండింగ్ ద మైండ్, అంతకుమించి ఏమి లేదు. టు ఎండ్ ద మైండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మైండ్ ఫస్ట్, సో దట్ దాన్ని ఎట్లా వాడుకోవాలి అట్లా తెలుస్తుంది. రైట్. మైండ్ డామినెన్స్ పెరిగే కొద్దీ హృదయ విశాలత పెరిగిద్దని అనిపించింది నాకు. అంటే రమణ మహర్షి ఆత్మ హృదయంలో స్థిరమై ఉంటది అంటారు కదా. ద మూమెంట్ మైండ్ ఈజ్ యాక్చువల్లీ ఈజ్ అంటే ఆ హృదయాన్ని కప్పేస్తుంది మన మైండ్. ఎప్పుడైతే మనసులో నుంచి ఆ బంధాలు అవి ఎప్పుడు తగ్గినాయో ఆ హృదయం అందరినీ అసలు ఎవరిని హక్కును చేర్చుకుంటుంది. ఐ యూస్ టు లైక్ యూనో డాట్లు కనిపించాయి, ఎవరిలో చూసినా డాట్లు కనిపించాయి బయట. అది తగ్గట్లేదు. అయ్యో అసలు ఎవరు ఏదైతే అంత బాగా కనిపిస్తుంది. మైండ్ రిఫైన్ అవుతున్న కొద్దీ ఎవరితో నీ వాళ్ళని తెలుస్తుంది, ఎవరు లేరు, వాళ్ళతో హాయిగా ఉంటామే. స్పష్టత వచ్చేసింది. సో ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్, పరజ్ఞానం పోవాలి అని అన్నారు. ఆత్మజ్ఞానం అంటే ఒకటి సంశయం లేని స్థితి అన్నారు. రెండు పరజ్ఞానం పోవటం అంటే పరులు ఉన్నారన్న జ్ఞానం పోవాలా? ఏ పని చేస్తే ఆ పనిలో ఉండటం. మాట్లాడుతున్నారు, మీ మనసు ఉంది. ఓకే, చదువుతున్నాను, గుంత తవ్వే శరీరంతో మనసు ఉంది. వంట చేస్తే వంట చేసే శరీరంతో మనసు ఉంది. శృంగారం చేస్తే మనసుతో శరీరం ఉంది, మన శరీరంతో మనసు ఉంది. పరధ్యానం శృంగారం శరీరం చేస్తుంది, మనసు ఏదో ఆలోచిస్తుంది. ధ్యానం అంటే మనసు ఇంకొకడికి వెళ్ళిందని, దాన్ని రాబట్టుకోవడానికి ధ్యాన పద్ధతులు వచ్చాయి. అందులో ఎన్నో ఉన్నాయి. యోగా ఉంది, స్మరణం ఉంది, మననం ఉంది, తలంపు ఉంది, జపం ఉన్నాయి. ఇంకొక మూడో పాయింట్ చెప్పారు, ఒక త్రికోణంలా పెట్టాను, ఎక్కడో నోట్స్ లో రాశాను. ఈ రెండు ఆత్మజ్ఞానికి కావాల్సిన 3 లక్షణాల గురించి చెప్తూ, పరచింతన లేకపోవడం, దేనికోసం ఎదురు చూడని స్థితి, మూడోది సంశయం లేని స్థితి. ఇప్పుడు దేనికోసం ఎదురు చూడని స్థితి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక 5 years ప్రాక్టీస్ తర్వాత నేను ఒక ఆత్మజ్ఞాని లాగా, రీసా గారి లాగా అవుతాను అని నేను ఎదురు చూస్తున్నానే. చూడకూడదు. ఆ ఎదురు చూడకపోతే ఆల్రెడీ అయ్యి ఉన్నారు, తర్వాత అవుతారు. ఓకే 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 ఫెంటాస్టిక్ స్తోత్ర. నిజానికి ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అంటే నాకు మెయిన్ ఏంటంటే కొత్త ప్రపంచాన్ని అందరూ తయారు చేశారు, కానీ అది ఎక్కడో స్వర్గంలో ఎక్కడో ఆకాశంలో పెట్టారు. మీరు తీసుకొచ్చేసి నేల మీదకి తీసుకొచ్చారు. నిష్కామ కర్మని ఎవరు వినకపోయినా నేను ఈ పని చేస్తాను. ఈ రోజుతో కోటి ఇంతే పని చేస్తాను, ప్రపంచం గుర్తించినా ఇంతే పని చేస్తాను. నాకు అంటే నేను ఒక చిన్న పువ్వు 100 మంది దానికి పొగిడినా అదంతే పూస్తుంది. అంతే, ఎక్కువ లేదు తక్కువ లేదు, సమస్త స్టేట్ అంతే, అంతకుమించి మరి. ఫెంటాస్టిక్ అండి. నిజానికి ఎన్నో బాధలు అంటే అన్ని చెప్తే ఇవన్నీ బాధలే కాదంటారు, బట్ అంత సైకలాజికల్ పెయిన్ అనుభవించాక
అంటే మేబీ అంటే ఎక్కడో నేను చదివాను, ఒక పుల్లటి మామిడికాయే తీయగా త్వరగా అయిద్దట. అంటే ఎంత పుల్లగా ఉంటే అంత తీపి అయిద్దట. మేబీ బికాస్ ఐ వెంట్ త్రూ సో మచ్ సైకలాజికల్ పెయిన్. ఎందుకంటే 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం, ఏదో పెద్ద స్టోరీ ఉందిలేండి. అంతా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ మైండ్, జస్ట్ బికాస్ ఆఫ్ మైండ్, ఇంకేం లేదు. ఆత్మహత్య గురించి ఒక చిన్న మాట నేను రాసింది. రోమను చంపే ప్రయత్నంలో మనిషి తన చేయిని తాను కొట్టుకుంటాడు. అంటే మైండ్ ని చంపే ప్రయత్నంలో మనిషి తను తాను చంపేసుకుంటాడు అన్నమాట. అబ్సల్యూట్లీ. కిల్ ఏ థాట్, హెన్స్ యు ఆర్ కిల్లింగ్ యువర్ బాడీ. ఒక ఇంట్లో పాము ఉంది, చంపడం చేతగాకి ఇల్లు తగలబెట్టారంట. ఆత్మహత్య అంటే చిన్న విషయాన్ని తగలబెడితే పోయేదానికి మొత్తం. ఇంకొకటి పర్సనల్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు నా బిడ్డలతోటి, ఈవెన్ నా భార్యతోటి కూడా, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అనుబంధం ఏదో తగ్గిందని అనుకోను, కానీ అంతకుముందు వాళ్ళే నా ప్రపంచం అనే భావన ఉండేది. ఎప్పుడైతే ఒక బంధం మనసులో నుంచి వీగిపోయిందో, ఐ ఫీల్ లిబరేటెడ్. అట్ ద సేమ్ టైం వాళ్ళకి, డాడీకి అంటే కొద్దిగా వాళ్ళు దే ఫీలింగ్ బిట్ ఆడ్. ఎందుకు డాడీ అంటే, ఇప్పుడు నా బిడ్డ అంటుంది, ఇండియా ఎందుకు డాడీ, ఎక్కడైనా ఇక్కడే ఉండొచ్చు కదా. ఇది నాకు somehow, I want to go wherever my heart says go. And my daughter says, we'll take care of you. Then my other daughters, but I feel like, okay, enjoy man, let me enjoy. So if you love me, just leave me. But how do you feel, sir? అంటే is it that మనసులో ఉన్న బంధాలు తగ్గితే ఇలాగే ఉంటుంది. అన్నిటితోనూ ఒక సహజమైన కనెక్షన్ ఉంటుంది అంతే. చెప్పాను కదా, ఎవరితో వాళ్ళని తెలిసిన తర్వాత కుటుంబం ఏంది అయినా పట్ల కన్సర్న్ ఉంటుంది. అది వద్దంటలేను, అది ఉండని. నేను ఒక ఇంపార్టెన్స్ మా అమ్మకి ఇవ్వచ్చు. అంతర్గతంగా తెలుసుకో, అందరు అమ్మలే, అందరు ఫ్రెండ్స్. ఆ చిన్న స్థితి చెప్పకూడదు, అది అనుభవించాలంతే. Okay, right, Sudra. Super. I'm telling you, I'm a big fan of your work, and so definitely నిజానికి నేను మా మేనల్లుడికి చెప్పాను, నా పుస్తకం రేసా గారికి ఇవ్వని, ఆయన మర్చిపోయారు. సో ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని ఇన్ పర్సన్ కలిసి వీడియోలో మాట్లాడుకుందాం. యా షూర్. మీ టీమ్ తోనే మాట్లాడి నేను పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. బై.